నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాబోయే ఎన్నికలపైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోకస్ పెట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ మండలాల వారీగా టీడీపీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు బాలకృష్ణను ఓడించేందుకు మంత్రి పెద్దిరెడ్డి టీం రంగంలోకి దిగింది. టీడీపీలో అసంతృప్తి నేతలను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బాలకృష్ణ పార్టీ నేతలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిలమత్తూరు మండల నాయకులతో సమావేశమయ్యారు. ఇవాళ లేపాక్షి మండల నాయకులతో సమావేశం కానున్నారు. వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలతో హిందూపురం రాజకీయం మరింత వేడెక్కింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, హలో. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు నిన్న ఈరోజు 2 రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు మండలం, లేపాక్షి మండలంలో టీడీపీ పార్టీ కాస్త వీక్ గా ఉన్న నేపథ్యంలో నిన్న డైరెక్ట్ గా వచ్చి బాలకృష్ణ నిన్న చిలమత్తూరు మండలంలోని పలు పంచాయతీల్లో నాయకులు, టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై 1-to-1 గా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఏంటి సమస్యలు ఏంటి, ఎక్కడ ఉంటాయి, మనకు మరోసారి కూడా ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ సాధించాలి, ఈ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా చేస్తానని, వచ్చే ప్రభుత్వం మందే, ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇంకా డెవలప్మెంట్ నియోజకవర్గం ఇంకా డెవలప్మెంట్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించారు. ఈ రోజు 2వ రోజు లేపాక్షి మండలంలోని 13 పంచాయతీలు నాయకులకు ఒక్కో పంచాయతీ ఒక్కొక్కసారి సపరేట్ గా పిలుచుకొని 1-to-1 గా గత 2 సంవత్సరాల ఎమ్మెల్యే తర్వాత ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ప్రతి నాయకులు కార్యకర్తలతో 1-to-1 గా మాట్లాడడంతో అటు నాయకులు కార్యకర్తలు కూడా కొంచెం జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది, వచ్చేది ప్రభుత్వం ఖచ్చితంగా మనదేని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఖచ్చితంగా మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకుందామని కూడా వాళ్ళకు నాయకులు కార్యకర్తలకు బాలకృష్ణ భరోసా ఇచ్చినట్టు కూడా తెలుసు.